28వ తారీఖు ఆగస్టు 2025 9 గంటల నుంచి ఈ ఏపీడిఎస్సి 2025 ద్వారా సెలెక్ట్ అయి కాల్ లెటర్స్ వచ్చిన వాళ్ళకు వచ్చేసరికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రోగ్రామ్ సివిసి ఏదైతే ఉందో సో దాన్ని రేపైతే ప్రారంభిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలామందికి కాల్ లెటర్ వెళ్ళినాయి. సో ఎక్కడో 1% అంటున్నారు, 2% అంటున్నారు, కానీ చాలామందికి వెళ్ళినాయి. ఆ వెళ్ళినవి కూడా ఏ ర్యాంకు వాళ్ళకు వరకు పిలిచారు, ఎన్ని కట్ ఆఫ్ మార్క్స్ వరకు పిలిచారు. సో ఇదే గనక జరిగితే ఇక కట్ ఆఫ్ మార్కు వ్యారీ అవ్వదా, ఇంకా తగ్గేదానికి ఛాన్స్ ఉండదా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే కాల్ లెటర్స్ రాలేదు. ఫైల్ అప్లోడ్ ఆప్షన్ ఇచ్చారు, ఎనేబుల్ చేశారు, డిసేబుల్ చేశారు, మనం మాట్లాడుకున్నాం. కానీ అందరూ అప్లోడ్ చేస్తున్నారు. దానికి ఒక కారణం ఉంది. సో ఇప్పుడు అసలు కట్ ఆఫ్ మార్క్స్ ఇప్పుడున్న సిట్యుయేషన్ బట్టి ఎంత ఫిక్స్ చేసేవారు. ఎందుకంటే జనరల్గా వచ్చేసరికి ఈ కాల్ లెటర్స్తో పాటు సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా కంపల్సరీగా డిస్ప్లే చేయాలి, మెరిట్ లిస్టు వాటితో పాటు. దాన్ని బట్టి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి వీళ్ళకి తెలిసిపోతుంది. కానీ అది పెట్టలేదు. అది పెట్టుంటే ఈ కన్ఫ్యూజన్లకి తావులేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కట్ ఆఫ్ని ఎంత డిక్లేర్ చేశారు దీని గురించి ఇప్పుడు అడుగుతున్నారు అంతా కూడా. సో ఇంకా వచ్చేసరికి చాలామంది అడిగేది ఏంటంటే అసలు నిజంగా 16,500 పోస్టులు నిజంగా ఉన్నాయా వేకెన్సీలు? మరి గత ప్రభుత్వంలో 32 పోస్టులు ఇచ్చారంటున్నారు, 34 పోస్టులే ఇచ్చారంటున్నారు. ఎవరికి వచ్చిన ఫిగర్ వాళ్ళు చెప్తున్నారు. నిజంగా అన్ని ఖాళీలు ఉంటే అప్పుడే భర్తీ చేసేవాళ్ళు కదా అని చెప్పేసి వీళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది వచ్చేసరికి ఇక వెబ్సైట్ తయారు చేసిన వాళ్ళు కూడా తిడుతున్నారు, ఆ టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి. సో వీటి గురించి ఇప్పుడు చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడు కాల్ లెటర్స్ వచ్చిన్నాడు ఉన్నారు కదా, రేపు 28వ తారీఖు వాళ్ళ వరకు ఈ ప్రిన్సిపాల్స్ అని అంటున్నారు. ప్రిన్సిపాల్స్లో కూడా అందరికీ రాలేదు, కొంతమందికి వచ్చినాయి. ఎస్ఏ బయాలజీ వచ్చినాయి, ఎస్జిటీలు వచ్చినాయి, టీజీటీలు వచ్చినాయి, ఓకేనా, ఇవన్నీ వచ్చినాయి. కానీ పూర్తి స్థాయిలో రాలేదు. నిన్న రాత్రి నాకు తెలిసిన దాన్ని బట్టి 10వ ర్యాంకు వరకు ఉన్న వాళ్ళకైతే కాల్ లెటర్స్ రావటం అయితే జరిగింది. అయితే 10వ ర్యాంక్ అని కూడా నేను చెప్పను, ఇంకా తక్కువే ఉండొచ్చు. నాకు తెలిసిన దాన్ని బట్టి అయితే మామూలుగా ఒక అంచనా 10వ ర్యాంకు. అయితే ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ 80 ఉన్న వాళ్ళకు అంటే రిజర్వేషన్ లేని వాళ్ళు 80%, ఇది 80 మార్క్స్ అలా ఉన్న వాళ్ళకు ఈ నార్మలైజేషన్ పద్ధతిలో ఇచ్చారు కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఉన్న వాళ్ళకి కాల్ లెటర్లు వచ్చినాయి. ఇక 75, 76, 78 ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజర్వ్ క్యాండిడేట్స్తో సహా, అది ఏ రకమైన రిజర్వేషన్ అయినా కావచ్చు, స్పోర్ట్స్ కేటగిరీ అయినా కావచ్చు, కేటగిరీ వైజ్ అయినా కావచ్చు, ఏదైనా ఎక్కువ శాతం అసలు అయితే రాలేదు కాల్ లెటర్స్. మరి ఈరోజు రిలీజ్ చేస్తారంటే అది పక్కన పెడితే కట్ ఆఫ్ మార్క్స్ ఇప్పుడున్న సిట్యుయేషన్ ఈ కాల్ లెటర్స్ని బేస్ చేసుకొని అయితే 80+, 80+. మీరు అడగొచ్చు, ఇంతకుముందు ఇంత కట్ ఆఫ్ లేదు కదండి, ఇంతకుముందు వచ్చిన వాళ్ళకి అప్పట్లో 32 చేసుకున్నా, 34 చేసుకున్నా, 73 కూడా వచ్చింది కదండి, రిజర్వ్ క్యాండిడేట్ అయితే 70లో వచ్చింది కదండి అనొచ్చు. అయితే అప్పుడు పోస్టులు చెప్పడం జరిగింది, బయటికి చెప్పిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఈ పోస్టులు తక్కువ ఉండటం వల్ల వీళ్ళు అప్లై చేసిన వాళ్ళు తక్కువ, క్వశ్చన్ పేపర్ టఫ్, ఈ పోటీ అనేది ఏదైతే ఉంటుందో కాంపిటీషన్ తగ్గిపోయింది అక్కడ. అందుకని చెప్పేసి కట్ ఆఫ్ కూడా తగ్గింది. ఈసారి ఏం జరిగింది, టెట్ 2 సార్లు ఉంటుంది కదా, అప్పుడు ఒకసారి, మొన్న ఒకసారి, తర్వాత డిఎస్సి ఒకసారి రాసింది, ఫీజులు కట్టి పని లేకుండా రాపిచ్చారు కదా ఒకసారి కట్టున్న వాళ్ళకి. అయితే ఫస్ట్ సారి ఏమో కష్టంగా జరిగింది, రెండోసారి ఏమో ఈజీగా వచ్చింది క్వశ్చన్ పేపరు. సో ఈ ఈజీగా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ అనేది ఎలా ఉండాలి, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఉండాలి, బిట్స్ క్వశ్చన్ పేపరు హార్డ్గా ఉండాలి కానీ అన్నీ మనకు వచ్చినవే ఉండాలి అనే పద్ధతిలో ఉన్నారు క్యాండిడేట్స్ కూడా. ఏంటంటే కోచింగ్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా సంవత్సరాలు. ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది, క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంది, ఏ బ్రాంచ్ ఏది తీసుకున్నా కూడా, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా
మీకు వచ్చేసరికి ఇదే పద్ధతిలో ఈజీగా రావడం జరిగింది. దానివల్ల ఏమైంది, కోచింగ్ తీసుకున్న వాళ్ళకేమో 10 మార్కులు ఎక్కువ వచ్చినాయి, కోచింగ్ తీసుకోకుండా ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయిన వాళ్ళకేమో 10 మార్కులు తక్కువ వచ్చినాయి, కానీ ఎక్కువ వచ్చినాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే పోయినసారి కట్ ఆఫ్ మార్కులు ఎంత అని చెప్పేసి చూసుకొని దాంతో కంపేర్ చేసుకున్నారు. దాంతో కంపేర్ చేసుకుంటే ఏమైంది, ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ అనే అనుకోవచ్చు, లేకపోతే కాల్ లెటర్లో డిలే అవ్వచ్చు, లేకపోతే వర్షాలు పడుతూనే ఎల్లో అలర్ట్ ఇచ్చారని చెప్పేసి తక్కువ మందిని కండక్ట్ చేద్దామని అనుకోవచ్చు. ఎవరేది అనుకుంది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ కట్ ఆఫ్ మార్కుల ప్రకారమే వీళ్ళకి రావడం జరిగింది. మరి మిగతా వాళ్ళకు వస్తాయా? మరి ఫైల్ ఆప్షన్ ఎందుకు ఇచ్చారు, ఫైల్ అప్లోడ్ ఆప్షన్ అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఎందుకంటే ఎక్కడా కూడా వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఏంటంటే రేపు ఈ ఎల్లో అలర్ట్ వల్ల వర్షాల గురించి వచ్చేసరికి ఈ 10 ర్యాంకులో ఉన్న వాళ్ళలోపు ముందు కౌన్సిలింగ్ ఇచ్చేసేసి రేపు సాయంత్రం కల్లా కూడా ఈ కాల్ లెటర్స్ మిగతా వాళ్ళకి పంపించేసేసి నిదానంగా విడతల వారీగా పెట్టుకొని రోజు డే బై డే పెట్టుకుంటా పోయి ఇది చేస్తారేమో అని చెప్పేసి ఒక అంచనా. అయితే మరి ఫైల్ అప్లోడ్ ఆప్షన్ అందరికి ఇచ్చారు కదా, మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు అందరికి వస్తాయా అంటే ఇక్కడ 3-4 పోస్టులు రాసున్న వాళ్ళు వచ్చేసరికి ఎక్కువ శాతం వచ్చేసరికి అండి ఈ ఎస్ఏ పోస్టులకి వెళ్తా ఉంటున్నారు. మరి వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు అప్లై చేసినప్పుడే ప్రిఫరెన్స్ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఇచ్చారో మూడిట్లో కనుక సెలెక్ట్ అయితే ఫస్ట్ దానికే ఇస్తాం మేము అంటున్నారు. అయితే ఫస్ట్ ఆప్షన్ ఎస్ఏ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ శాలరీ కాబట్టి 60,000 65,000 ఇలా ఉంది దానికి. సో దానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదేదో జిల్లాలో వచ్చేసరికి ఒకళ్ళు కామెంట్ పెట్టారు, మాకు 25th ర్యాంక్ వచ్చిందండి, నా టాప్ 24 మెంబర్స్ ఎస్ఏకి వెళుతానంటున్నారు, మరి నాకు వస్తుందా అని చెప్పేసి. అంటే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్ఏనే పెట్టుకున్నారు. అన్నింటిలో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ ర్యాంకులు రాకపోయినా ఏదో ర్యాంక్ వస్తుంది కదా. సో ఈ పద్ధతిలో ఎక్కడైనా స్లైడింగ్ దొరికితే ఏదో పోస్ట్ వచ్చేదానికి ఉంటుంది. 3 రాస్తే ఒక్కటే రాస్తే చెప్పేదేం లేదు ఇక. మరి దాని గురించి నాకు అంత పూర్తి ఐడియా లేదు. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అందరూ అనేది నిజంగా అన్ని పోస్టులు ఉన్నాయా, ఊరికనే కౌంట్ చేసి అయితే ఎవరో చెప్పరు కదా, ఖచ్చితంగా అయితే అన్ని పోస్టులు ఉన్నాయి, ఖచ్చితంగా ఇస్తారు అన్ని పోస్టులు. ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు సంవత్సరం అయినా కానివ్వండి, మళ్ళీ డిఎస్సి వచ్చే వరకు కూడా ఇచ్చేదానికి ఛాన్స్. ఎందుకంటే ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, అయినా ఏం పర్లేదు. అసలు అయితే మీకు టీచర్స్ ఫస్ట్ ఇచ్చేటప్పుడు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్ జాయినింగే. శని ఆదివారాల్లో ఏదో పెట్టారు, ఆదివారాలు కూడా ఖాళీగా ఉండకుండా ఇక ట్రైనింగు దానికి సంబంధించింది ఏది ఇవ్వడానికి. సో ఓవరాల్గా ఇది ఇక తిట్టేవాళ్ళు ఉన్నారు చూసారు, ఈ వెబ్సైట్ తయారు చేసిన వాళ్ళు తిడితే వాళ్ళు ఏం చేస్తారు, ఈ టెక్నికల్ గ్లిచెస్ అంటారు, అవి క్యాప్చర్ కూడా ఎక్కువ మంది దాని మీద కూర్చున్నప్పుడు, ఇప్పుడు ఒక 100 మంది కూర్చున్న దానికి 10,000 మంది కూర్చున్న దానికి 16,000 మంది ఒకేసారి కూర్చొని లాజిన్లో ఎంటర్ అయినప్పుడు క్యాప్చర్ ఎంత లిమిట్ ఉంటుంది దానికి. ఆ లిమిట్ అనేది ఎంతమందికి ఇది అవుతుంది. సో ఆ డేటాబేస్ బట్టి కూడా ఉంటుంది. నేను ఒక వీడియో కూడా చేశాను. మొత్తానికైతే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి అయితే కట్ ఆఫ్ పాయింట్ ఇదే అని చెప్పేసి ఒక అంచనా. సో దీని మీద వాళ్ళే అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు సెలక్షన్ లిస్ట్ పెట్టేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి ఇలా అంతా అనటం అయితే జరిగింది. మెరిట్ లిస్టులో ఉంటే జాబు వస్తుందా రాదా అనేది పక్కన పెడితే సెలక్షన్ లిస్టు కంపల్సరీ చేస్తే అందులో కనుక ఎవరైనా స్లైడ్ అయిపోతే ఇంకోటి తీసుకొచ్చి దాంట్లో చూసి సెకండ్ మెరిట్ లిస్ట్ ఇంకా వస్తాయి అంటున్నారు. మరి ఏమంతవరకు నిజమో ఈ దేవుడికే తెలియాలిక. సో అంటే ఇచ్చిన వాళ్ళు ఇదండి. మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.